Good morning, students. In previous class, we have discussed human rights, meaning and nature. In this class, today we are going to know classification of human rights. So there are two types of classification, and first one is civic political rights and second one is social, economical and cultural rights. So between two types of human rights, now we are discussing first one. So first one is civic political rights. So civic political human rights, the 17th, 18th and 19th centuries contributed and strengthened the civil and political rights, which assure civil and political liberties. The civil and political human rights are collectively known as liberty-oriented human rights because they provide, protect and guarantee individual liberty to an individual against the state and its agencies. Liberty rights, also referred to as blue rights, are the first generation of human rights. సో మరి పౌర రాజకీయ హక్కులను మనం గమనించినట్లయితే ఈ పౌర రాజకీయ హక్కులు అనేటువంటివి మరి 17వ శతాబ్దము, 18వ శతాబ్దము మరియు 19వ శతాబ్దాలలో పౌర హక్కులు అనేటువంటివి బాగా బలపడ్డాయి. మరి ఈ పౌర రాజకీయ హక్కులు అనేటువంటివి సమాజంలో మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి హక్కులుగా మనం చెప్పుకోవచ్చు. మరి పౌర హక్కులలో భాగంగా చూసినట్లయితే మరి ఇందులో ప్రధానంగా జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, వ్యక్తుల భద్రతా హక్కు, బానిసత్వం నుండి విముక్తి పొందే హక్కు మొదలగు వంటివి మనం ఇందులో చూడవచ్చు. అయితే మరి ఈ పౌర హక్కుల్లో ఇంకా కొన్ని మరి ప్రాముఖ్యమైనటువంటి హక్కులు కూడా గలవు. అవేంటంటే చట్టం నుండి రక్షణ పొందే హక్కు, బలవంతము అంటే బలవంతంగా నిర్బంధించడం నుంచి రక్షణ పొందేటువంటి హక్కు, మరి నిష్పక్షపాతంగా విచారణ పొందే హక్కు, మరి ఆస్తి హక్కు, వివాహ హక్కు అంటే మ్యారేజ్ రైట్స్, వివాహపు హక్కు మొదలగు వంటివన్నీ కూడా ఈ సివిక్ రైట్స్లో ఉన్నాయి, హ్యూమన్ సివిక్ రైట్లో ఉన్నాయి. మరి ఇవి మాత్రమే కాకుండా మరి వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, మరి వ్యక్తులు సంస్థలను సంఘాలను స్థాపించుకునే హక్కు, అదే మాదిరిగా సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు, మరి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం హక్కు మొదలగు హక్కులన్నీ కూడా ఈ పౌర హక్కుల కోవలేకే చెందుతాయి. అయితే మరి రాజకీయ హక్కులలో ప్రధానమైనటువంటి హక్కులు ఏమంటే ఓటు హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు, అధికారం పొందే హక్కు, విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు, ఇవన్నీ కూడా మరి రాజకీయ హక్కులలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇది పౌర రాజకీయ హక్కులకు ఉన్నటువంటి ప్రాధాన్యత. నెక్స్ట్ సెకండ్ వన్, సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ రైట్స్. వి సీ ఇన్ ద century 20th century contributed to the development and strengthening of economic, social and cultural rights and the rights of minorities as well.
So these rights aim at promotion of the economic and social security through economic and social upliftment of the weaker section of the society. These rights are essential for dignity of personhood as well as for the full and free development of human personality in all possible directions. These rights ensure a minimum of economic welfare of the masses and their basic material needs, recognized by the society as essential to civilized living. So this is the importance of social, economical and cultural rights. సో మరి రెండవ హక్కు సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కులను మనం గమనించినట్లయితే ఇక 20వ శతాబ్దంలో ఈ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కులు అనేటువంటివి బాగా బలపడినట్లుగా మనం చూడవచ్చు. వాటిలో పని హక్కు, సమాన పనికి సమాన వేతన హక్కు, మరి కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకునే హక్కు, సంతృప్తికర జీవన స్థాయి కలిగి ఉండే హక్కు మొదలగువన్నీ కూడా మరి ఆర్థిక హక్కులుగా గుర్తించబడ్డాయి. అంటే ఇవన్నీ కూడా ఆర్థిక హక్కులుగా మనం చెప్పుకోవచ్చు. మరి సాంఘిక హక్కుల్లో ప్రధానంగా విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ రైట్స్, ఆరోగ్య హక్కు, తర్వాత వినోద హక్కు, ఇవన్నీ కూడా మరి సాంఘిక హక్కుల్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి సాంస్కృతిక హక్కుల్లో ప్రధానంగా చూసినట్లయితే నాగరికత, కళలు, సంస్కృతిని గౌరవించడం, ఇవన్నీ కూడా మరి సాంస్కృతిక హక్కుల్లో భాగంగా చెప్పుకోవచ్చు.